అడగటం, సినిమాటిక్‌గా మాట్లాడడం ఆయనకి బాగా తెలుసు. సాధారణంగా ఆయన ఫాలో అయ్యేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది మాస్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఓ సంక్షేమ పథకాల ద్వారా ఏడాదికి ఒక 50,000 ఇచ్చారనుకుందాం హ్మ్. ఒక ఇంటికి. 5 ఏళ్లలో కలిపి 2.5 లక్షలు అయింది కదా! అవును. పవన్ కళ్యాణ్ తను కౌలు రైతుకో ఎవరికో ఓ ₹1,00,000 ఇస్తారు. ఇవ్వగానే అసలు దేవుడు చూసారా? హ్మ్. అసలు ఎవడన్నా ఇస్తాడా? జగన్ గాడైతే గనక అంటే ఈ నేరేషన్ అదే అట్లాగే స్టైల్ మాట్లాడతారు. అట్లుంటది. అవును. ఆడైతే గవర్నమెంట్ సొమ్ము ఇచ్చాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు అతను ఇచ్చాడుగా డబ్బులు. అవును. అట్లాగే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొన్న ఆయన జైలుకి వెళ్ళినప్పుడు చచ్చిపోయారని ఆయన ఇస్తున్నాడు కదా! ఇంకోటి వాళ్ళ గుప్తదానాలు వాళ్ళకి తెలుసు. హ్మ్. లేదా వాళ్ళ కార్యకర్తలకు తెలుసు. ఈయన చేసింది వీళ్ళకి తెలుసు. అదొక మాస్ ఫీలింగ్‌తో అతను ఏం చేస్తున్నా కరెక్టు లేదా అద్భుతం. కరెక్ట్ అనటంలో తప్పు లేదు. ఆయన ఒక్కడే చేస్తాడనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. హ్మ్. ఆ మాస్ ఫీలింగ్ ఎమోషనల్‌తో అటాచ్ అయ్యి ఉంటుంది. హ్మ్. అంటే వాళ్ళకి అసలు ఆయన మాట్లాడితే అబ్బా! దేవుడు మాట్లాడాడురా హ్మ్. అనే ఆ దేవుడు అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలి. ఎంత నిజాయితీగా మాట్లాడాడురా హ్మ్. అనేటువంటి. హ్మ్. అందులో చూడు అసలు ఆయన అడిగాడురా. హ్మ్. అప్పుడు మనం మర్చిపోతాం 2014లో ఇదే తెలుగుదేశాన్ని కదా! అప్పుడు అవును. 30 ఏళ్ల తెలుగుదేశం అధికారం ఇవ్వమన్నారు. హ్మ్. ఇప్పుడు 40 ఏళ్ల తెలుగుదేశం అధికారం ఇవ్వమన్నారు. అవును. అంటే 2 సార్లు ఆయన తెలుగుదేశానికి